సామాన్య ప్రజలు కోరుకున్న ఇంద్రమ్మ పాలన కొనసాగుతుందని గల్లీ నుంచి ఢిల్లీ వరకు పార్టీకి కార్యకర్తని నాయకుడని మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ నవాబ్ ముజీహిద్ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని కార్యకర్తలు ప్రతి గడప గడపకు తీసుకెళ్లి ప్రజలకు అందే విధంగా కార్యకర్తలు పనిచేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీలో అందరికీ సమాన హక్కులు ఉంటాయని, పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉందన్నారు. గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారని, అభివృద్ధితో పాటు ప్రతి కార్యకర్త సమస్యను తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 మాసాలకే కుప్పకూలుతుందని ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేశాయని, ఇచ్చిన మాట ప్రకారం ఏడాదికే అన్ని పథకాలు ప్రారంభించి అమలు చేస్తున్నామని అన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని రైతు రుణమాఫీ, రైతు భరోసా, ప్రతి కుటుంబానికి సన్నబియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్లతో పాటు ప్రతి పేదవాడికి గూడు కల్పించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రారంభించి అమలు చేస్తున్నామని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మద్దతు ఇవ్వాలన్నారు. ఆ విధంగా మనమైతే కష్టపడితే ఇవాళ ప్రతిసారి అన్ని ఓట్లు వచ్చినందుకు రేవంత్ గారు మాకు చూపిస్తుంది. మీరు నిజంగా అన్ని ఓట్లు తీసుకురావాలి మాకు విలువలు ఉండకపో రేపు కూడా అందుకోసమే మనం ఇన్ని ఎక్కువ చేసుకుంటే అంత మనకు విలువ వెళ్తుంది. విలువ వెళ్తుంది, మనం సేవ చేసే భాగ్యం కూడా కలుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఇంకొకటి అన్నిటికన్నా ముఖ్య విషయం ఏంటంటే आते नहीं आते आवाज नहीं आ रहा है। हर जगह कांग्रेस का स्कीम जो इम्प्लीमेंट हो रहा, कोई स्कीम दिखाएंगे नहीं दिखाएंगे, कांग्रेस पार्टी को मजबूत करेंगे नहीं करेंगे। सबसे तेलंगाना का सबसे इम्पोर्टेंट कॉन्स्टिट्यूंसी में ठहरा हुआ है, तेलंगाना का सबसे इम्पोर्टेंट कॉन्स्टिट्यूंसी में ठहरा हुआ है। ये कोई कॉमन कॉन्स्टिट्यूंसी नहीं है, यहाँ से मेजॉरिटी दिखाना है, यहाँ से पावर दिखाना है। परसों मेरे कम से कम साथ रिक्वेस्ट करना आप लोगों से कम फुल मेजॉरिटी में हैदराबाद को आना है। उसके बाद से लोकल बॉडीज के अंदर स्वीप करना है। आप लोगों में ताकत है नहीं है, करते और बताएंगे कि स्कीम्स क्या क्या हो रहा है, हर घर के अंदर स्कीम होना बताएंगे। ये पार्टी को आगे लेके जाना है। रेवंत रेड्डी साहब को, महेश गौड़ साहब को मजबूत करना है, करेंगे। आपसे सब फिर आऊंगा, नर्सारेड्डी साहब को 100% करेंगे। यानी रोटी चेतु लेवट रहे हैं, करेंगे हर धरती में, हर घर में, हर जिले में लेके जाने का ये हमारा काम है। फुल मेजॉरिटी आप लोगों का थैंकफुल हूँ, आप लोग आप लोगों का बहुत बहुत थैंकफुल हूँ। आप लोग आए हमारे रेवंत रेड्डी साहब का, महेश कुमार गौड़ का, मीनाक्षी नड्डा जी का सबसे पहले उनका शुक्र करता हूँ। मुझे यहाँ इंचार्ज कॉन्स्टिट्यूंसी का इंचार्ज मेरा काम आप लोगों का प्रदेश का लक्ष्य आप लोग इंचार्ज पार्टी एक चाहे 2 लेवल का गंदी का सब हरी पार्टी बनी के पार्टी आप चाहे पार्टनर है, कंधा है, हर गंदी से बनना है। उसके बाद फिर काम हमारे आप लोगों के साथ देव घना काम करे। ये फर्स्ट है आप लोगों के पास आ जाया, मगर इस टाइम नहीं का मैं आपको हर वक्त कहूँगा एक बात याद रखूंगा, पार्टी के अंदर रेवंत रेड्डी गवर्नर लोगों का काम क्या बस फ्रीते के 200 यूनिट फाइन वाइज स्कीम आज घर के अंदर चाहो आप वो आप लोगों के लिए घर कर देंगे। हर घर 22 चावल का बंदोबस्त है। राइट भरोसा मिला नहीं मिला बात मिला ऐसा है अभी कभी नहीं चलती। ये क्या बात है, आज बात की गवर्नमेंट काम की गवर्नमेंट हमारी गवर्नमेंट है, ये गवर्नमेंट का एक्शन गवर्नमेंट बड़े लोग हमारे को और गांव में आ रहे हमारे पास कभी भी चाहे तो
इलेक्शन साहब रेवंत रेड्डी साहब ने रेवंत रेड्डी साहब 10 साल तक आराम में खाने वाले तो एक आप लोगों से गुजर कि आप एक पार्टी के आपके मित्र है चूज है बोलो अच्छा रेड्डी साहब ने कहा यहाँ के रहे आप लोगों का कोई भी इशू नहीं डायरेक्ट हमारे को एक కార్యకర్తల కాపాడాలంటే వెన్నంటి నిలబడే వ్యక్తి మన నర్సన్న. కాబట్టి ఇవాళ నర్సన్న నాయకత్వంలో ఓడినా గెలిచినా కూడా కాంగ్రెస్ పార్టీతోనే నిలబడి కాంగ్రెస్ జెండా మీద పనిచేసి కార్యకర్తల బాగోగులు చూసుకుంటున్న నర్సన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మిత్రులారా, మనందరం కూడా గజ్వేల్ అంటే అందరికీ కూడా ఒక భయం. గజ్వేల్ అంటే కేసీఆర్ అంటే మనం కూడా గజ్వేల్ అంటే కేసీఆర్ అంటున్నాం. కానీ ఈ గజ్వేల్లో కూడా కేసీఆర్ పోటీ చేస్తే చెమటలు పట్టించినటువంటి పరిస్థితి మనందరం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి బలం ఉంది, కార్యకర్తల బలం ఉంది. కాబట్టి ఎవరు ఏది మోసం చేసినా, ఎంతమంది డబ్బులతో ప్రమాణం చేసినా ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తల విశ్వాసాన్ని, అభిమానాన్ని ఎవరు కూడా కొనలేరనే విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. మిత్రులారా, 10 ఏళ్ల పాటు పార్టీ కష్టకాలంలో మీరందరూ కూడా ఇవాళ కేసీఆర్ పాలనలో ఇవాళ గ్రామం నుంచి మండల స్థాయిలో అనేక మంది కేసులకు నిలబడి, నిర్బంధాలకు నిలబడి, ఎన్నో ఆటుపోట్లకు నిలబడేవాటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. కష్టపడ్డ ప్రతి కార్యకర్తను కూడా కాపాడుకునే బాధ్యత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. కష్టపడ్డ మీ అందరికీ తప్పకుండా న్యాయం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా పార్టీ అభివృద్ధి కోసం ఈ భేదాభిప్రాయాలను పక్కన పెట్టుకొని పార్టీ ఇచ్చిన పిలుపుతోని మీరందరూ కూడా ముందుకెళ్లాలని మీ అందరికీ కూడా పేరు పేరు నాకు ధన్యవాదాలు తెలియజేస్తాను. భవిష్యత్తులో ఈ 5 ఏళ్లతో పాటు వచ్చే 5 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. దాంట్లో సందేహం లేదని కూడా గుర్తు చేస్తాను. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ 18 నెలలు వచ్చిన తర్వాత మనం అనేక సంక్షేమ పథకాలు తీసుకురాగలిగినాం. ఇందిరమ్మ ఇల్లు తీసుకురాగలిగినాం, సన్న బియ్యం తీసుకురాగలిగినాం. ఇవాళ మహిళలకు ఎంత ప్రయాణం ఇవ్వగలుగుతా ఉన్నాం. ఇవాళ పేద ప్రజలకు 200 ఇల్లు ఇవ్వగలుగుతా ఉన్నాం. రైతు రుణమాఫీ చేయగలిగినాం, రైతు భరోసా ఇవ్వగలిగినాం. ఇంకా చెప్పుకుంటూ పోతే అనేక ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఇంతటితో కాకుండా ఇంతకుముందు కూడా మనం సంక్షేమ పథకాలు ఇచ్చి పేద మధ్యతరగతి జీవితాల్లో వెలుగులు ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ఒక గొప్ప ప్రయత్నం చేస్తున్న విషయాన్ని మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాను. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది ఎవరు ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ అంటే ఒక సముద్రం. కాంగ్రెస్ పార్టీ గెలిచినా ఓడినా ఎప్పుడు కూడా ప్రజలతోనే ఉంటుంది, ప్రజల సంక్షేమం కోసమే ఉంటుంది, సమస్యల సాధన పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ ఉండాలనే విషయాన్ని మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాం. రానున్న ఎన్నికల్లో, స్థానిక ఎన్నికల్లో కూడా మనం ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక సర్పంచులు, జడ్పీటీసు, ఎంపీటీసీలు గెలిపించుకునే బాధ్యత మనందరం కూడా తీసుకోవాలని కూడా మీ అందరికీ కోరుతా ఉన్నాను. కాబట్టి మీ అందరికీ ఎప్పుడు కూడా ఎల్లవెల్లా కాంగ్రెస్ పార్టీ పిసిసి కమిటీ మమ్మల్ని నవాబ్ హుసేన్ గారిని మమ్మల్ని ఈరోజు ప్రెసిడెంట్ గా జగన్ పార్లమెంట్ జనరల్ గా మాకు అందరికీ పంపించి మీ దగ్గర సమస్యలున్నా, ఏదైనా సమస్యలు బాధలు ఏమైనా ఉన్నా కూడా మిమ్మల్ని కోఆర్డినేట్ చేసుకొని అవసరమైతే మన నర్సన్న గారి సహకారంతో మన పార్టీ దగ్గరికి అధ్యక్షుడు తీసుకెళ్లి మనం పరిష్కరించే అవకాశం కూడా ఉంటుంది. మీరు ఎవరికి కావాలన్నా ఇలా ఉన్నా అందరూ కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది లేదని గుర్తు చేస్తూ మీరందరూ కూడా పార్టీ అభివృద్ధి కోసం పనిచేయండి. మీరు ఎవరైతే కష్టపడ్డారో పార్టీ కోసం ఖచ్చితంగా కష్టపడ్డారో అందరి పేర్లతో సహా పార్టీ దగ్గర ఉంది. వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే బాధ్యత టీసీసీ చూసుకుంటుందనే విషయాన్ని మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ చాలా